హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహన్షి అకాడమీ. మనం ఈ వీడియోలో మగధ సామ్రాజ్యం గురించి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే తెలుసుకుందాం. మనం ముందు వీడియోస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, ఇంకా 16 మహాజానపదాల గురించి అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా మగధ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, ఆ మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు ఎవరు, ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం తర్వాత ఏర్పడిన రాజ్యాలు ఏంటి, వీటన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. మగధ సామ్రాజ్యం అంటే ఏంటంటే, మగధ వాజ్ వన్ ఆఫ్ ద 16 మహాజానపద ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. 16 మహాజానపదాలలో మగధ సామ్రాజ్యం అనేది అత్యంత శక్తివైనటువంటి రాజ్యం. ఇది ప్రస్తుతం బీహార్ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలో ఉంది. చూడండి, మగధ ఎంపైర్ ఇటువైపు ఉంది. మగధ రాజధాని రాజగృహ ఫస్ట్, తర్వాత ఉదయనుడు దీన్ని పాటలీపుత్రగా రాజధానిగా మార్చాడు. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజులెవరు, రాజ్యాలేవి, వీటన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. మగధ ఎంపైర్స్ ద మోస్ట్ పవర్ఫుల్ 16 గ్రేట్ ఎంపైర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఓకే, ఇది భారతదేశంలోని 16 మహాజానపదాలలో మగధ సామ్రాజ్యం అనేది ఒక అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇట్ ఎక్స్టెండెడ్ సౌత్ ఆఫ్ ద గంగాస్ రివర్ ఇన్ ద ప్రెజెంట్ డే బీహార్ రీజియన్. అంటే ఇది ప్రస్తుతం బీహార్ ప్రాంతంలో గంగా నదికి దక్షిణాన విస్తరించింది. దీని మొదటి రాజధాని రాజగృహం, తర్వాత పాటలీపుత్రకు మార్చబడింది. ఈ మగధ సామ్రాజ్యాన్ని హర్యాంక వంశం, నెక్స్ట్ శిశునాగ వంశం, నంద వంశం, మౌర్య వంశాలు అయితే పాలించాయి. జాగ్రఫికల్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ సైన్స్ ద కింగ్డమ్ ఆఫ్ మగధ వాస్ లొకేటెడ్ ఇన్ ద గ్యాంగ్టిక్ ప్లాన్. అంటే భౌగోళిక మరియు వ్యూహాత్మక ప్రాధాన్యత మగధ రాజ్యం గంగా మైదానంలో ఉండడం వలన భూమి చాలా సారవంతంగా ఉంటుంది. అదేవిధంగా విత్ అబండెంట్ ఐరన్ రిజర్వ్స్ దే మేడ్ పవర్ఫుల్ వెపన్స్. ఐరన్ నిల్వలు, ఇనుము నిల్వలు ఎక్కువగా ఉంచడం చేత ఆయుధాలు తయారు చేసుకున్నారు. ఎలిఫెంట్స్ వర్ రిక్రూటెడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఇంటూ ద ఆర్మీ. అడవుల నుండి ఏనుగులను సైన్యంలోకి చేర్చుకున్నారు. అదేవిధంగా ద రివర్ ఫ్లో వాస్ వెరీ ఫేవరబుల్ ఫర్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే నదీ ప్రవాహం వ్యాపారానికి, వర్తక వ్యాపారాలకు ఇది బాగా యూజ్ అయిందన్నమాట, అనుకూలంగా ఉండేటప్పుడు. ఇంపార్టెంట్ డైనస్టీస్ చూసినట్టయితే హర్యాంక డైనస్టీ, శిశునాగ డైనస్టీ, నందా డైనస్టీ, మౌర్య డైనస్టీ. ఓకే, హర్యాంక డైనస్టీ. బింబిసారా ఫౌండెడ్ దిస్ డైనస్టీ అండ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మగధ పవర్. బింబిసారుడు ఈ వంశాన్ని స్థాపించాడు. ఓకే, మగధ శక్తికి పునాది వేశాడు ఈ రాజ్యాన్ని స్థాపించి. నెక్స్ట్ శిశునాగ డైనస్టీని స్థాపించింది ఎవరు? ద కాకవర్ణ అండ్ శిశునాగ కింగ్స్ ఫర్దర్ ఎక్స్పాండెడ్ దిస్ రీజియన్. నెక్స్ట్ నందా డైనస్టీ. మహాపద్మానంద రూల్డ్ ఇట్ అండ్ టర్న్డ్ ఇంటూ ఏ హ్యూజ్ ఎంపైర్. ఓకే, దీన్ని పాలించిన వారెవరు? మహాపద్మానందుడు దీన్ని పాలించి భారీ సామ్రాజ్యంగా మార్చాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ మౌర్యన్ డైనస్టీ. చంద్రగుప్త మౌర్య విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్యుని సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు నంద డైనస్టీని ఓడించి మౌర్యన్ డైనస్టీ స్థాపించాడు. ఓకే, మగధ డైనస్టీ రూలర్స్ చార్ట్ చూద్దాం. హర్యాంక డైనస్టీ ఫస్ట్ బింబిసారుడు, తర్వాత అజాతశత్రువు, తర్వాత ఉదయనుడు ఫస్ట్ పాటలీపుత్రాన్ని రాజధానిగా మార్చాడు, రాజగృహ నుండి పాటలీపుత్రకి. నెక్స్ట్ తర్వాత అనిరుద్ధుడు, తర్వాత ముండు. నెక్స్ట్ నాగదాసకుడు. లాస్ట్ రూలర్ ఎవరంటే నాగదాసకుడు. ఓకే, నెక్స్ట్ శిశునాగ డైనస్టీలో రూలర్స్ ఎవరెవరంటే శిశునాగ, కాలాశోక లేదా కాలవర్ణ, 10 సక్సెసర్స్. అంటే ఇంకా ఆ తర్వాత 10 మంది వారసులు కూడా పాలించారు శిశునాగ డైనస్టీని. నెక్స్ట్ నందా డైనస్టీని ఫస్ట్ స్థాపించింది ఎవరంటే మహాపద్మానందుడు స్థాపించాడు. తర్వాత 8 నందా కింగ్స్, 8 మంది నందరాజులు పాలించారు. లాస్ట్ రాజు ఎవరంటే ధనానందుడు లాస్ట్ రాజు.
మౌర్యన్ డైనెస్టీలో చంద్రగుప్త మౌర్య, దీన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత అశోక ది గ్రేట్, అశోక చక్రవర్తి, దశరథ, సంప్రాతి, శాలిశుకుడు, దేవవర్మ, నెక్స్ట్ శతధ్వనుడు. ఓకే, లాస్ట్ ఎవరు? బృహద్రాత లాస్ట్ రాజు అన్నమాట, చివరి మౌర్య రాజు. నెక్స్ట్ ఇక్కడ పీరియడ్ కాలం చూద్దాం. 544 to 413 BCE హర్యాంక డైనెస్టీ ఏ టైం వరకు? 544 to 413 BCE హర్యాంక డైనెస్టీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. నెక్స్ట్ శిశునాగ వంశం టైం ఎంత? టైం పీరియడ్ 413 to 345 BC శిశునాగ డైనెస్టీ. నెక్స్ట్ నందా డైనెస్టీ టైం పీరియడ్ 345 to 322. మౌర్యన్ డైనెస్టీ 320 to 185. ఓకే, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఎగ్జామ్ పాయింట్స్లో మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫౌండర్ ఆఫ్ మగధ ఎక్స్పాన్షన్, మగధ సామ్రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేసింది ఎవరు? బింబిసారుడు. నెక్స్ట్ క్యాపిటల్ షిఫ్టెడ్ టు పాటలీపుత్ర, అంటే రాజగృహ నుండి పాటలీపుత్ర, మగధ సామ్రాజ్యంలోని రాజ్యాన్ని రాజగృహ నుండి పాటలీపుత్రకు మార్చింది ఎవరు అంటే ఉదయనుడు. ఫౌండర్ ఆఫ్ నందా డైనెస్టీని స్థాపించింది ఎవరు? మహాపద్మనందుడు. లాస్ట్ నందా కింగ్ ఎవరు? ధనానందుడు. ఫౌండర్ ఆఫ్ మౌర్య ఎంపైర్ ఎవరు? స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. గ్రేటెస్ట్ మౌర్యన్ ఎంపరర్ ఎవరు? అశోక చక్రవర్తి. మౌర్య రాజులలో అందరూ గ్రేటెస్ట్ పర్సన్ ఎవరంటే అశోక చక్రవర్తి. నెక్స్ట్ లాస్ట్ మౌర్యన్ కింగ్ ఎవరు అంటే బృహద్రథుడు. ఓకే, బృహద్రథుడు లాస్ట్ కింగ్. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి. మన విహన్షి అకాడమీ ఛానల్ నుండి డైలీ ఒక టాపిక్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కేవలం మగధ సామ్రాజ్యంలోని ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. మగధ సామ్రాజ్యాన్ని ఎంతమంది రాజులు పాలించారు, వారి రాజ్యాలు ఏంటి, వారి టైం పీరియడ్ ఏంటి, ఇది ఇంతవరకు మాత్రమే చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనము ఫస్ట్ ఏంటి హర్యాంక డైనెస్టీ గురించి తెలుసుకుందాం. ఆ విధంగా 4 రాజ్యాల గురించి 4 వీడియోల రూపంలో చెప్పుకుందాం. అదే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి టైప్ లో క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, మన ఛానల్లో తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, తప్పకుండా వాచ్ చేయండి. ఓకే, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.